మంగ్లేంది ఇంకా ఆబ్కారీ ఆఫీస్ ముంగడ తిరుగుతున్నది. మంగ్లీ, ఆబ్కారీ ఆఫీస్ కాడ ఏం చేస్తున్నావు? ఆయిసికే బంజారా హిల్స్ లా బ్రాండీ షాప్ పెట్టనీకే టెండర్ అయ్యి వచ్చినమ్మా. ఇంకా సారోళ్ళు రాలే. ఇంకా ఏంది వైన్ షాప్ కు నువ్వు టెండర్ వేస్తావా? వైన్ షాప్ కు టెండర్ ఫీజు ఎంతో నీకు తెలుసా? ఎరుకే అమ్మా, నాకు జస్ట్ 50,000 రూపాయలే. గాయంత తెలవకుంటేనే వచ్చినాను అనుకుంటున్నావు ఇడికి? తెలుసా? అయినా నువ్వు వైన్ షాప్ పెట్టుడేంటి పిల్ల? ఏం తక్కువైంది నీకు? తక్కువ ఉందనే కదా ఎక్కువ సంపాదించాలని టెండర్ అయ్యి నీకు వచ్చినా. నీకోటి ఎరికేనా? ఏంటిదమ్మా అది? వైన్ షాప్లకు బార్లకు టెండర్లు ఎవరేస్తారో నీకు తెలుసా? ఎవరేస్తారు? నా సొంటోళ్ళు బతుకు తెరువు కోసమని వేసుకుంటారు. చింతకాయ తొక్కేం కాదు, చాలా మట్టుకు లీడర్ల బినామీలే టెండర్లు వేస్తారు. దందాలు చేసేటోళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళే సిండికేట్ అయ్యి ఏరేటోళ్ళ పేరు మీద టెండర్లు వేస్తారు. లక్కీ డ్రా తీస్తే వాళ్ళకే వెళ్తుంది, నీ అసంటోళ్ళ పని ఉత్తదే అవుతుంది. అరే, కామన్ మ్యాన్లే టెండర్ వేసే హక్కు నాకుంటా సావిత్రి. సర్కారే కదమ్మా టెండర్లు పిలిచి అందరి నడుమ డ్రా తీస్తుంది. ఓ పద్ధతిని పెట్టుకున్నాం కదా, దాని ప్రకారం నడవాలని గదంతా చేసుడు మీదికి. అయినా నీ అసుంటోళ్ళు నా అసుంటోళ్ళు వైన్ షాప్ నడిపించుడంటే మాటలు కాదు మంగ్లీ. కసన్వేని ఎందుకు కాదు? అదేమన్నా బ్రహ్మ విద్యనా? ఇద్దరు పోరగాండ్లను పని పెట్టుకుంటే వాళ్ళే చూసుకుంటారు. ఏంది చూసేది? గిలాసల సోడానా? హైదరాబాద్ లా వైన్ షాపుకు లైసెన్స్ ఫీజు ₹1,00,00,000 10 లక్షలు. అవిగాక ఇక పోలీసు వాళ్ళకు నెల నెల ఎంతో కొంత పంపాలి. ₹1,00,00,000 లైసెన్స్ కే? ఆగో, ఆడికి అమ్మో అంటావేందమ్మా? ఇంకా ఇను ఆప్కారోళ్ళని అరుచుకోవాలి, చోటా మోటా లీడర్లను చూసుకోవాలి. ఎక్కడోళ్ళని అక్కడ అరుచుకునే వరకు ఇంకో ₹1,00,00,000 కావాలి. మరి ఇదంతా ఉన్నదా నీ దగ్గర? మా ఇల్లు, పొలము, 2 బర్రెలు, ఎడ్ల బండి అన్ని అమ్మినా రావు 7 లక్షలు. ₹1,00,00,000 అంటే నేను రాపమ్మా, మా దగ్గర దాంచు, నేను రాపు. అది గట్లరా మరి దారికి వైన్ షాప్ టెండర్ వేస్తుందట. టెండరు కాదు మరి ఎందుకమ్మా ఇట్లా మందిని అందరిని పిలిచి ఆశ కల్పియాలి? ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకే ముందుగాల ఇయ్యొచ్చు కదా. ఎందుకో ఉత్తగా మా పైసలకు కన్నం పెట్టుడు. అయ్యో పిసపిల్ల, నీకు ఇంకో ముచ్చట తెలియదు. వైన్ షాపుకు టెండర్ వేసేందుకు ఆఖరి డేట్ సోమవారమే అయిపోయింది. నువ్వైనా ఉత్తదే అయ్యేది. అవునా? అమ్మో, దేవుడు ఉన్నట్టున్నాడు. అందుకే నా కష్టం ఆకారంలో పాలు కాకుండా చేసిండు. దండంరా నాయన, మా దగ్గర దాంచు. బారు తెరవనోళ్ళు బీరు పోసిపోతారన్నట్టు వైన్ షాపులకు పర్మిషన్ ఇచ్చిన చేతులతోనే మందు మానుండ్రి అని చెప్పి డి అడిక్షన్ సెంటర్లు కూడా పెడతారట. బగ్గ తాగాలి. అటెంక డి అడిక్షన్ సెంటర్ వాళ్ళ క్లాసులు వినాలి. ఆ క్లాస్ నచ్చకుంటే మళ్ళా పోయి ఇంకో కోటలు పట్టియాలి. ఏందో ఏమో, మన రాష్ట్రం అన్నిట్లా రికార్డు కొట్టేటట్టే ఉన్నది కదా.